పరిష్కరించడంలో విఫలమైనందుకు ఇచ్చిన హామీలను విస్మరించినందుకు ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని కరంజీ రోడ్డు సాధన సమితి మండల పట్టభద్రులు తేల్చెప్పారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టభద్రులు నరేష్ రెడ్డి మాట్లాడుతూ భీంపూరు మండలంలోని దాదాపు 26 జీపీలను కలిపే రోడ్డు దశాబ్దాలుగా గుంతలమయంగా మారి ప్రయాణం నరకప్రాయంగా మారిందని అన్నారు. ఎన్నో మార్లు ఎన్నో సందర్భాలు ప్రజాప్రతినిధులు అధికారులు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా నేటికి కార్యరూపం దాల్చడం లేదని అన్నారు. ఎన్నికల సందర్భంలోనే రోడ్డును బాగు చేస్తామని సమస్యను పరిష్కరిస్తామని హామీలు ఇస్తున్నారు తప్పితే మళ్లీ ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. అందుకే మండలంలోని దాదాపు 244 మంది పట్టభద్రులు ఈసారి ఎన్నికలకు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అప్పటికీ కథలు రాకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను సైతం బహిష్కరించడానికి వెనుకాడబోమంటూ కూడా స్పష్టం చేశారు. భీంపూర్ మండల ప్రజలు మరియు పట్టభద్రుల తరఫున మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ప్రధాన సమస్య అయినటువంటి భీంపూర్ మండలానికి ప్రధాన సమస్య అయినటువంటి రోడ్డు సమస్య గురించి మనం ఈరోజు సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా మనకు ఎన్నో పార్టీలు హామీ ఇచ్చినా ఇంతవరకు మనకు రోడ్డు సమస్య అనేది తీర్చలేదు. అందుకని చెప్పేసి పట్టభద్రులమైనటువంటి మేము ప్రజల తరఫున మరియు పట్టభద్రుల తరఫున ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ని బహిష్కరించడానికి నిర్ణయించడం జరిగింది. కాబట్టి అందరూ పట్టభద్రులు ఎందరైతే మనకు ఓటర్లు ఉన్నారో 244 మంది భీంపూర్ మండలంలో వాళ్ళందరూ సహకరించాలని కోరుతున్నాము పేరు పేరున. మళ్ళీ ప్రధాన సమస్య అయినటువంటి రోడ్డు సమస్యని ఇంతవరకు 12 సంవత్సరాల నుంచి మొదటిసారిగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏర్పడిన రోడ్డు వరకు ఇంతవరకు ఎవరు కూడా అయిన తర్వాత ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు. ఆ తర్వాత నెక్స్ట్ శాంక్షన్ అయింది అని చెప్పేసి గారు నర్సయ్య గారికి ఎన్నిసార్లు చెప్పినా విన్నవించినా కూడా శాంక్షన్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఎక్కడి వరకు అయింది, ఎంతవరకు శాంక్షన్ అయింది, అసలు ఏంది అనేది ఇంతవరకు ఎవరు చెప్పట్లేదు. మరి మాకు ఉన్నటువంటి ప్రధాన సమస్య గుబుడి కరంజీ తర్వాత ధనోరా వరకు రోడ్డు నిర్మాణం అనేది కంపల్సరీ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మనకు కొంత మేరకైనా కానీ న్యాయం జరుగుతుందని మనం ఆశిస్తున్నాము. తదుపరిగా